Hello all, welcome to Viresh Vlogs for all. So today is my birthday. సో నా బర్త్డేని ఈరోజు నేను మా కాలేజీలో సెలబ్రేట్ చేసుకున్నా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక ట్రెడిషనల్ తెలుగు అటైర్లో కాలేజ్కి వెళ్ళి టీచ్ చేయాలని చెప్పేసి బర్త్డే రోజు. సో ఫైనల్గా అది ఈరోజు ఫిక్స్ అయింది. సో నిన్ననే మొత్తం ప్లాన్ చేసుకున్నా, షర్టు ధోతి. సో కాలేజ్లో నేను ఈ అటైర్లు వెళ్ళాక చాలామంది స్టూడెంట్స్ అండ్ నా కొలీగ్స్ చాలామంది షాక్ అయ్యారు. సో ఎందుకంటే మా కాలేజ్లో సిఈసి స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి నా జాగ్రత్తలో నేనున్నా. అంటే ఎస్ ఫస్ట్ టైం షర్ట్ ధోతిలో ఇలా కాలేజ్కి వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది. ఇలా టీచింగ్ చేస్తుంటే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా క్లాస్ విన్నారు. ఎందుకో ఈరోజు నాకే అలా అనిపించింది. సో రెగ్యులర్గా క్లాసెస్ అంటే కొంచెం ఒక లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ అయితే ఉండేది, కానీ ఎందుకో ఏమో తెలియదు, కానీ ఈరోజు ఆ వైబ్ నేను ఫీల్ అయ్యా నా క్లాస్లో. సో మా స్టూడెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళంతా నాకు మళ్ళీ ఒకసారి విషెస్ చెప్పారు. రెగ్యులర్గా పీరియడ్ కాగానే పీరియడ్ మేము క్లాసెస్ తీసుకొని అలవాటు ఉంది కదా. సో ఈరోజు అయితే కొత్తగా అనిపించింది. మీరు చూస్తున్నది ఇప్పుడు మా కాలేజీలో ఉన్న ఎలైట్ సెక్షన్. సో ఇదేంటంటే కంప్లీట్గా డిజిటల్ బోర్డ్ మీద ఉంటుంది వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్. సో లక్కీలీ నా బర్త్డే రోజే వీళ్ళకు నా సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంది. సో స్టూడెంట్స్ అంతా వాళ్ళంతా ఎగ్జామ్ రాస్తున్నారు. సో నేను ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ అడిగాను అనమాట. సో క్వశ్చన్ పేపర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమని చెప్పేసి. సో వాళ్ళు చాలా మంచిగా రాశారు ఎగ్జామ్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, అది డిజిటల్ బోర్డు. సో వాళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా మేము బోర్డు మీదనే డిస్ప్లే చేసాం. సో ప్రతిదీ వాళ్ళకు డిజిటల్గానే ఉంటుంది. సో ఈ జనరేషన్లో డిజిటల్ బోర్డ్ తోటి టీచ్ చేయడం అనేది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. సో ఎందుకంటే బ్లాక్ బోర్డ్ నుంచి వైట్ బోర్డ్కి, వైట్ బోర్డ్ నుంచి డిజిటల్ బోర్డుకి షిఫ్ట్ అయ్యాం. సో చాలా మంచిగా అనిపించింది. సో ఏ క్లాస్కి వెళ్ళినా స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ విషెస్ తోటి వెల్కమ్ చేశారు ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్. సో మీరు ఇక్కడ చూస్తుంది బర్త్డే గిఫ్ట్ అయితే కాదు. సో వీళ్ళు మా కాలేజ్ స్టూడెంట్స్. రేపు మా కాలేజీలో ఎకనామిక్ ఫెస్ట్ ఉంది, ఎకోనోవా టైటిల్ వచ్చేసి. సో వీళ్ళంతా మా కాలేజ్ స్టూడెంట్స్ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారు. సో అదే ఆ ఇన్విటేషన్. చాలా క్రియేటివ్గా ఉంది ఇన్విటేషను. సో ఎందుకంటే మా కాలేజీలో అకాడమిక్స్తో పాటు యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కామర్స్ డే, ఎకనామిక్స్ డే, మ్యాథ్స్ డే, సివిక్స్ డే, లాంగ్వేజెస్ డే, సో కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ జరుగుతాయి మా కాలేజీలో. కాలేజీలో జరిగే ప్రతి ఈవెంట్కి ఒక నేమ్ పెట్టుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి మనకేముంటాయంటే మోడల్స్ ఉంటాయి, పీపీటీస్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. స్టూడెంట్స్ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ అన్ని యాక్టివిటీస్తో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డీజీఎం కృష్ణమూర్తి సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. अरे ऐसा दिखाना मत, उनको ही ढूंढ लेना नाम. कदा सर? अरे वो एग्जाम पैड का है, वो घूमना मत, डिग्री फैकल्टी का लिस्ट है उसमें. सर तప్పకుండా రావాలి సార్ మా ఫెస్ట్కి. నా బర్త్డే సందర్భంగా మా కాలేజీలో ఉన్న ది సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్, మ్యాథ్స్ లెజెండ్స్ రమేష్ సార్ అండ్ మునీర్ అహ్మద్ సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నా. నా ఏజే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకున్నా ఈ షార్ట్ టర్మ్లో వాళ్ళ నుంచి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.